సంవత్సరాల నుండి నాకు థైరాయిడ్ ఉంది. 6 సంవత్సరాలు. ఎప్పుడు వచ్చారు మీరు? ఫస్ట్ రోజు ఫస్ట్ డే. पहले दिन ये बहन आई है जिनको 6 साल से थायराइड की समस्या है. ఎప్పుడు చెకప్ చేయించుకున్నారు? ఈ రోజు ఏం రిపోర్ట్ వచ్చింది? నార్మల్. आज इन्होंने चेकअप किया और नॉर्मल रिपोर्ट उनका आया. నుండి థైరాయిడ్ ఉండి నాకు ఎన్ని సంవత్సరాల నుంచి? 6 నెలల నుండి 6 నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నారు. మెడిసిన్ వాడుతున్నాను. ఎప్పుడు వచ్చారు మీరు? నేను ఫస్ట్ రోజు డాడీ నా థైరాయిడ్ కొరకు ప్రేయర్ చేస్తున్నట్టే నిలబడ్డాను. అయితే ప్రేయర్ చేసి నేను నిన్న రిపోర్ట్ నార్మల్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్. वचन सुनने के बाद प्रभु ने आपसे बातें की है. आपने प्रभु के प्रेम को महसूस किया. आज मुझे ऐसा लगा कि मेरे प्रभु मुझे पुकार रहा है और मैं उससे दूर चली जा रही थी. ऐसे को संब्रतवा क्या तू प्रभु यीशु के लिए जिएगी? हाँ. ఒక దినమున యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. एक दिन प्रभु यीशु मसीह सुसमाचार सुना रहे थे వేల ప్రజలంతా కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. और हजारों लोग वहां पर आके बैठ गए. అనేకులు కొన్ని దినాల నుంచి వాక్యాన్ని వింటూ ఉన్నారు. और कई दिनों से लोग परमेश्वर का वचन सुन रहे थे. అనేక జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. बहुत सारे लोगों के जीवन में बड़े बड़े काम हो रहे थे. వాక్యాన్ని వింటూ సమయాన్ని దినాన్ని పనులను మర్చిపోయినారు. वचन को सुन रहे थे और उस दरमियान वो अपने कामों को जिम्मेदारियों को भूल गए. యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని చెప్తూ నిమగ్నమైపోయినాడు. और यीशु मसीह प्रभु वचन बताते हुए वो लीन हो गए. హల్లెలూయా. ఆ సమయంలో వాక్యం అంతా ముగించబడ్డది. उस समय में वचन पूरा हो गया, समाप्त किया गया. ఒక కుష్ఠరోగి और एक कोढ़ की बीमार वाला ఆ బండల సందులో నుంచి బయటకు వస్తున్నాడు. उस पत्थरों से निकलकर बाहर आ रहा था. ఆ దినాలలో కుష్ఠు వ్యాధి కలిగిన వారిని उन दिनों में जो कोढ़ की बीमारी के लोग होते थे, कुष्ठ व्याधि, సమాజం బయట వాళ్ళు వెలివేసేస్తారు. समाज के बाहर उन्हें रखा जाता था. ఒకవేళ భార్యకి కుష్ఠు వ్యాధి వచ్చిందంటే यदि पत्नी को कुष्ठ की बीमारी है భర్త నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేస్తాడు. तब पति उसे बिना दया किए दूर करता है. భర్తకి కుష్ఠు వ్యాధి వచ్చిందంటే यदि पति इस कोढ़ की बीमारी से कुष्ठ रोग से पीड़ित है, భార్య పిల్లలు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేస్తారు. तब पत्नी और बच्चे निर्दय होकर उसे निकाल देते हैं. పిల్లలకి కుష్ఠు వ్యాధి వచ్చిందంటే यदि बच्चे कुष्ठ रोगी होते हैं, తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా బిడ్డల్ని పంపించేస్తారు. माता पिता निर्दयी होकर उन्हें बाहर भेजते हैं. వారు ఏదో హోమ్స్ లలో ఉండరు కానీ वो मकानों में, घरों में नहीं रहते. ఊరి వెనకాల సొరంగాలలో వారు బ్రతుకుతూ ఉంటారు. गांव के बाहर छोटे छोटे गुफाओं में वो जीने लगते हैं. దయదలిచిన వారు ఏదైనా బ్రెడ్ ప్యాకెట్స్ కానీ ఏదైనా ప్యాకెట్స్ వేస్తే తినటమే. दयालु लोग अगर उधर जाके कोई खाने पीने की चीजें फेंकते हैं तभी वो खाते हैं. వాళ్ళని ప్రేమించేవారు లేరు. उनसे प्रेम करने वाले लोग नहीं है. వారిని ఆదరించేవారు లేరు. उन्हें सांत्वना देने वाले लोग नहीं వారిని है. ఓదార్చేవారు లేరు. उन्हें हियाव देने वाले लोग नहीं है. మేమున్నాము కదా అని ధైర్యపరిచేవారు లేరు. हम है ना कहकर उन्हें
हिम्मत देने वाला नहीं है వారికి బర్త్డేస్ అనేటివి లేవు, और उनका कोई बर्थडे जन्मदिन नहीं होता, మ్యారేజ్ డేస్ అనేటివి లేవు. उनके कोई शादी का सालगिरह नहीं होता। ఒకవేళ భర్తకి ఆ మ్యారేజ్ డే గుర్తుకొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి భార్యని కలిసే అనుకూలత లేదు అక్కడ. वो पति अपने शादी के सालगिरह याद करके शहर में आके पत्नी से मिलने की अनुमति पर्याय उनके पास नहीं था। పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే మమ్మీ అని చెప్పే ఛాన్సెస్ లేవు. बच्चे दौड़कर अपने पिता के पास आकर हैप्पी बर्थडे पापा, हैप्पी बर्थडे मम्मी करके बोलने वाले वो दिन नहीं थे। సంవత్సరాల తరబడి అదే సొరంగాలలో బ్రతకాలా, చనిపోవాలి. और सालों साल उन गुफाओं में उन्हें जीना है और उधर ही मरना है। కానీ ఒక దినమున ఒక కుష్ఠరోగి लेकिन एक दिन एक कुष्ठ व्याधि वाला व्यक्ति చాలా కష్టంతో యేసయ్య దగ్గరికి వచ్చినాడు. बड़ी मुश्किल के साथ प्रभु यीशु मसीह के पास आया। ఒకవేళ సమాజంలో గాని ఆ కుష్ఠ వ్యాధి వ్యక్తి కనబడితే, यदि समाज ने उस कुष्ठ रोगी को देख लिया, మిగతా వారు ఒకవేళ గమనించినారంటే बाकी के लोग यदि उस पर ध्यान दिए, రాళ్లతో కొట్టి చంపేస్తారు. पत्थर उठा के उसे मारेंगे। కానీ लेकिन ఈ కుష్ఠ వ్యాధి వ్యక్తి ये कुष्ठ रोगी वो व्यक्ति తెగించినాడు. उसने सारी मर्यादाओं के पार किया। హీ టుక్ రిస్క్, उसने जोखिम उठाया। హీ టుక్ రిస్క్. उसने जोखिम उठाया। నేను వెళ్తాను, मैं जाऊंगा, ఒకవేళ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపినా, यदि लोग मुझे पत्थरवा करके मार भी डाले, ఒకవేళ నన్ను వెలివేసినా, या वो मुझे ठुकराए, నేను అన్నిటికీ తెగించి నేను యేసయ్యని నేను రీచ్ అవుతాను. मैं सब बातों का जोखिम उठाकर प्रभु यीशु मसीह के करीब जाऊं। అప్పుడు యేసయ్య, तब यीशु ने, నేను ప్రార్థన చేసి చెప్తా, मैं प्रार्थना करके बताऊंगा ఇది దేవుని చిత్తమా కాదా क्या ये प्रभु की इच्छा है या नहीं। అని అనలేదు గాని, उसने ऐसा नहीं कहा, ఇది నా చిత్తమే అనేసి అన్నాడు. उसने कहा मैं चाहता हूँ, मेरी इच्छा है। చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. हाथ उठाकर जोरदार तालियां बजाए। ఆ కుష్ఠ వ్యక్తి యేసయ్య దగ్గరికి రాగానే वो कोट कुष्ठ रोगी यीशु के पास आते ही ప్రేమతో ఆ వ్యక్తిని పలకరిస్తున్నాడు. प्रेम से सम्मान के साथ उस व्यक्ति से बातचीत करता ఆ है। వ్యక్తిని ఆదరిస్తూ ఉన్నాడు యేసయ్య. उस व्यक्ति का वो सम्मान करता है। ఆ రోజు దాకా అంత ప్రేమతో మాట్లాడిన వారు లేరు. उस दिन तक, उस घड़ी तक उतने प्यार से बात करने वाला कोई नहीं था। కానీ యేసయ్య ఆ వ్యక్తిని ప్రేమతో పరామర్శిస్తున్నాడు. लेकिन यीशु मसीह उस व्यक्ति से बड़े प्यार से बर्ताव कर रहा। ఇది నా చిత్తము, నువ్వు స్వస్థత పొందటం. ये मेरी इच्छा है कि तू चंगाई को पाए। ఇదిగో నువ్వు శుద్ధుడవు కమ్ము అనేసి అంటున్నాడు. और उसने कहा तू शुद्ध हो जा। ఎప్పుడైతే యేసయ్య ఆ మాట అన్నాడో, जब यीशु मसीह ने उस शब्द को कहा, ఆ వ్యక్తికి స్వస్థత జరిగింది. वो व्यक्ति चंगा हुआ। యేసు క్రీస్తు ప్రభుకున్న బ్యూటీ ఏంటిదంటే, यीशु मसीह की सुंदरता पता है क्या है। ఆయన దగ్గరికి వచ్చిన వారినందరిని ఆయన స్వస్థపరుస్తాడు. जितने भी उसके पास आते हैं उन सबों को वो चंगा करता है। చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. हाथ उठाकर तालियां बजाए। చాలా సార్లు కొంతమంది దగ్గరికి వెళ్తే, बहुत से बार कुछ लोगों के पास जब हम जाते అధికారుల हैं, దగ్గరికి వెళ్ళినా, अधिकारियों के पास जाते हैं, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళినా, राजनेताओं के पास जाते हैं, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, डॉक्टर्स के पास जाते हैं, ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్ళినా, ऊंचे पदों पे रहने वालों के पास जाते ఈవెన్ हैं, పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా, यहाँ तक कि पासबानों के पास ఈ जाते हैं। దినాలలో పాస్టర్స్ కూడా బిజీ అయిపోయినారు. इन दिनों में पासबान भी काफी व्यस्त हो गए। ఈ లోకంలో ఉన్న ఈ కంప్యూటర్ యుగంలో అందరు బిజీ బిజీ బిజీ. आज इस कंप्यूटर के टेक्नोलॉजी के समय में सब लोग व्यस्त है, व्यस्त ఐ हैं। డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్, ఐ యామ్ బిజీ. मेरे पास ज्यादा समय नहीं है, मैं व्यस्त हूँ। కానీ ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోలే. लेकिन उस तरीके से प्रभु यीशु मसीह नहीं गया। కానీ ఆ వ్యక్తి విషయంలో శ్రద్ధ వహించినాడు. उस व्यक्ति के विषय में उसने ध्यान दिया। ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, इस रात के समय में मेरे प्रिय भाई और बहन, నీకు రోగం లేకపోవచ్చు, हो सकता है तू बीमार नहीं होगा, నీకు వ్యాధి లేకపోవచ్చు, हो सकता है तू रोगी नहीं होगा, ఒకవేళ నీ యొక్క శరీరంలో ఆ డిజీజ్ క్రానిక్ స్టేజ్ లోకి వెళ్ళి ఉండవచ్చు, हो सकता है वो बीमारी आखिरी चरम सीमा में नहीं आया होगा, కానీ నీవు కన్నీరు కార్చడం యేసయ్య చిత్తం కాదు. लेकिन आप आंसू बहाना यीशु मसीह की इच्छा नहीं है। నీవు అప్పుల పాలు కావటము దేవుని యొక్క చిత్తం కాదు. आप कर्जदार होना परमेश्वर की इच्छा नहीं है। నీ భర్తకి నువ్వు దూరం కావటం, నీ భార్యకు నువ్వు దూరం కావటం దేవుని చిత్తం కాదు. अपने पत्नी से
अपने पति से दूर होना प्रभु की इच्छा नहीं है। సంవత్సరాల తరబడి నువ్వు శాపాన్ని అనుభవించడం దేవుని యొక్క చిత్తం కాదు. सालों से तू श्रापित जीवन को जीना परमेश्वर की इच्छा नहीं है। ఒక దినమున నీవు విడుదల పొందాలా. एक दिन तुझे छुड़ाया जाना है। చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. हाथ उठाकर जोरदार तालियां बजाएंगे। ఒక దినమున నీ విడుదల పొంది నీ ముఖములో సంతోషం కనబడాలా. एक दिन तुझे छुड़ाया जाना है और तेरे चेहरे पर वो खुशी दिखना है। కానీ ఈ వ్యక్తి చేసిన పని ఏంటిదంటే इस व्यक्ति ने क्या किया? he took risk. उसने जोखिम उठाया। తెగించినాడు. उसने जोखिम उठाया। ఎప్పుడైతే తెగించినాడో जब उसने जोखिम उठाया, ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి కూడా తెగించినాడు. प्रभु उस व्यक्ति को चंगा करने के लिए जोखिम उठाया। హల్లెలూయా. हालेलुया। యేసయ్య మనసు ఏ మనసు అంటే यीशु का मन कैसा मन है? ఆయన దగ్గరికి రాగానే उसके करीब आते ही ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు. उस व्यक्ति को उसने चंगा किया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభు మనకు అర్థం కాడు. बहुत से बार यीशु मसीह को हम नहीं समझते। కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభుని ఈ దినాలలో సాడిస్ట్ గా ప్రచారం చేస్తున్నారు. कई बार यीशु मसीह को इन दिनों में बहुत दुखी वेदना रूपी व्यक्ति के रूप में हम प्रचार करते నువ్వు ఈ हैं। పని చేసినావా ఫినిష్. तूने अगर ऐसा काम किया खत्म। నీపై దేవుని ఉగ్రత రాబోతుంది. నువ్వు సర్వనాశనం కాబోతున్నావు. तेरे ऊपर परमेश्वर का क्रोध आने वाला है, तू नाश होने वाला है। నిన్ను సర్వనాశనం చేసే దేవుడు కాదు మేం ప్రకటిస్తున్న యేసయ్య. और जिस यीशु मसीह का हम प्रचार करते हैं वो आपका नाश करने वाला परमेश्वर नहीं నువ్వు है। ఎంత భయంకరమైన పాపంలో బలహీనతల్లో వ్యభిచారంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్న నిన్ను ప్రేమించే ప్రేమనే మేం ప్రకటిస్తున్న యేసయ్య. तू चाहे कितने ही भयानक स्थिति में, पाप में, दर्द में, बीमारी में जी रहा होगा, तेरा छुटकारा करने वाला वो यीशु है जिसका हम प्रचार कर रहे हैं। యేసయ్య దగ్గరికి రాగానే यीशु मसीह के पास आते ही ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు. उस व्यक्ति को उसने चंगा किया। హల్లెలూయా. हालेलुया। అదే విధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం उसी रीति से मत्ती रचित सुसमाचार ఆ 8 మొదటి अध्याय। నుంచి 5 వచనాలలో కుష్ఠరోగిని స్వస్థపరిచినాడు. उस 5 वचन के अंदर हम उस कुष्ठ रोगी को चंगाए देते हुए देखते हैं। యేసయ్య వెళ్తూ ఉన్నాడు కపెర్నహూము నుంచి. यीशु मसीह कफरनहूम से निकल गए थे। ఒక శతాధిపతి పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చినాడు. एक अधिकारी दौड़ते हुए प्रभु यीशु के पास आए। యేసయ్యా यीशु, నా యొక్క దాసుడు రోగిగా ఉన్నాడు. मेरा दास बीमार है, దయచేసి నా దాసునికి స్వస్థత కావాలి. मेरे दास को चंगाई चाहिए। నువ్వేమైనా ఏమైనా చేయగలుగుతావా ప్లీజ్. क्या तू कुछ कर सकता है प्रभु? అప్పుడు యేసయ్య అన్నాడు వై నాట్. तब यीशु ने कहा क्यों नहीं, నేను సిద్ధంగానే ఉన్నాను. मैं तैयार हूँ। ఓకే మనం వెళ్దాం రా. ठीक है, हम जाएंगे, మనం ఇంటికి వెళ్దాం రా. हम घर जाएंगे। అప్పుడు ఆ శతాధిపతి అన్నాడు तब उस अधिकारी ने कहा యేసయ్యా यीशु, నువ్వు నా దగ్గరికి రానవసరంలే. तुझे मेरे पास आने की మా जरूरत नहीं ఇంటికి है, రానవసరం లేదు యేసయ్య. मेरे घर आने की जरूरत नहीं है प्रभु, మాట మాత్రం సెలవివ్వు. तू केवल वचन कह। ఎందుకంటే నేను కూడా అధికారానికి లోబడి ఉన్నా. क्योंकि मैं भी एक अधिकार के नीचे हूँ। నా క్రింద ఎంతో మంది పనివారు ఉన్నారు. मेरे अधीनता में कई कर्मचारी है, కాబట్టి నువ్వు నా ఇంటికి రానవసరంలే. तुझे मेरे घर आने की जरूरत नहीं है, జస్ట్ ఒక వాక్యమయ్యా. सिर्फ एक वचन। అప్పుడు యేసయ్యకి బాధ అనిపించలే. तब यीशु मसीह को दुख नहीं हुआ। నేను అవసరం లేదు కానీ मुझे मेरी जरूरत तो नहीं है, నా लेकिन స్వస్థత నీకు కావాలా. मेरी चंगाई तुझे चाहिए। ఎంత స్వార్థపరుడవు నువ్వు. कितना स्वार्थी है तू, నీలాంటి వ్యక్తిని ఎక్కడ కూడా నేను చూడలే. तेरे जैसे व्यक्ति में को मैंने कहीं नहीं देखा। నేను అవసరం లేకపోతే నా స్వస్థత ఎందుకు వెళ్ళు जब तुझे मेरी जरूरत नहीं है तो चंगाई क्यों जा, అని అనలేదు. ऐसा नहीं कहा। కానీ యేసయ్య यीशु ఆ వ్యక్తిని కూడా ప్రేమించినాడు. उस व्यक्ति से भी प्यार किया। బాధపడకు, दुखी ना हो, నీ దాసునికి స్వస్థత జరగబోతున్నదే. तेरा दास चंगा होने वाला है। ఎప్పుడైతే ఆ మాట అన్నాడో जैसे प्रभु ने उस शब्द को कहा, దూరంలో ఉన్న ఆ దాసునికి స్వస్థత జరిగిపోయింది. वो दास जो उसके घर पे पड़ा था वो चंगा हो गया। హల్లెలూయా. हालेलुया। అది యేసయ్య మనసు. ये यीशु मसीह का मन है, అది యేసయ్య ప్రేమ. ये यीशु मसीह का प्रेम है। నా ప్రియ సహోదరి సహోదరుడా, मेरे प्रिय भाई और बहन, నిన్ను ప్రేమించేవారు లేరా ఈ లోకంలో? क्या इस संसार में तुझसे प्यार करने वाले नहीं है? ఆదరించేవారు లేరా బిడ్డ? क्या तुझे सांत्वना देने वाले नहीं है मेरे बेटी? అందరు నిన్ను వెలివేస్తూ చులకనగా చూస్తున్నారా? क्या सब लोग तुझे धिक्कारते हैं? కానీ ఈ రాత్రి నిక్షిప వార్త,
लेकिन आज की रात आपके लिए सुसमाचार है। యేసయ్య నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. यीशु मसीह आपसे प्यार करता है। ఆ కుష్టు వ్యాధి వ్యక్తి యేసయ్య దగ్గరికి రావటంతో वो कुष्ठ रोगी वो व्यक्ति यीशु के पास आते ही ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు. उस व्यक्ति को उसने चंगा किया। ఈ శతాధిపతి నీ వద్దు గాని నీ స్వస్థత నాకు కావాలి అనగానే ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు. ये सूबेदार ने जो कहा था तू नहीं लेकिन तेरा शब्द चाहिए, तेरी चंगाई चाहिए, उसे भी प्रभु ने चंगा किया। ఇక బిజీగా వెళ్ళిపోతున్నాడు. और व्यस्त होकर वो जा रहा था, వాక్యాన్ని అంతా కూడా ప్రకటించినాడు. वचन का उसने पूरा पूरा प्रचार किया। సడన్ గా దేవుడి నుంచి ఒక ప్రత్యక్షత వచ్చింది. अचानक प्रभु के ओर से एक रेवलेशन, एक प्रकाशन आया। మై సన్ యు మస్ట్ గో టు అదర్ సైడ్. मेरे बेटे तुझे दूसरी ओर जाना है। ఇమీడియట్ గా డిసైపుల్స్ ఆ శిష్యులకంతా కూడా చెప్తున్నాడు, ప్యాకప్, మనం ఇంకొక స్థలానికి వెళ్ళిపోవాలి. तुरंत अपने चेलों से वो कहता है चलो सामान बांधो, हमें दूसरी ओर जाना है। శిష్యులకు అర్థం కావటలే, चेलों को समझ में नहीं आया, ఏం చేయాలో అర్థం కావటంలే. क्या करना समझ में नहीं ఈ आया। బోధకుడు సడన్ గా మనల్ని ఇంకొక దగ్గరికి వెళ్దాం అంటున్నాడు, ఏం సంగతి అనుకుంటున్నారు. वो सोच रहे थे ये गुरु अचानक क्या हो गया, दूसरी ओर जाने की बात कह रहा है। ఇక వారు ప్రయాణమే వెళ్ళిపోతూ ఉన్నారు. और वो यात्रा में जा रहे थे। సడన్ గా ఆ సముద్రం అంతా కూడా గాలి తుఫానులతో నిండిపోయింది. अचानक वो समुद्र में आंधी और तूफान आरंभ हुआ యేసుక్రీస్తు ప్రభు గాఢ నిద్రపోతున్నాడు. और यीशु मसीह गहरे नींद में था ఆ దోణి మునిగిపోతూ ఉన్నది. और वो नाव डूब रही थी। శిష్యులు వణికిపోతూ ఉన్నారు. चेले कांप रहे थे యేసుక్రీస్తు ప్రభు గాఢ నిద్రలో ఉన్నాడు. और यीशु मसीह गहरे नींद में था। శిష్యులకి అర్థం కావట్లే ఏం చేయాలో. चेलों को समझ में नहीं आ रहा क्या करे। ఇక చివరికి ప్రయత్నం చేయవలసినంతగా ప్రయత్నం చేస్తున్నారు. उनके अंतिम प्रयास तक उन्होंने प्रयास किया। చివరికి యేసయ్య దగ్గరికి వెళ్ళినారు. अंत में प्रभु यीशु के पास गए। బోధకుడా, हे गुरु, మన ఓడ మునిగిపోతున్న నీకు అసలు చింత లేదా? हमारा नाव डूब रहा है, क्या तुझे चिंता नहीं है? నీకు ఎట్లా నిద్రపోబుద్ధి అవుతుంది तुझे कैसे सोने का मन कर रहा है? అని యేసుక్రీస్తు ప్రభువుని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ऐसा बोलते हुए यीशु मसीह को वो गलत समझ रहे थे। కానీ యేసుక్రీస్తు ప్రభు అమరము దగ్గర నిద్రపోతూ ఉన్నాడు. लेकिन यीशु मसीह नाव के निचले हिस्से में सो रहा था। గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. जोरदार तालियां बजा। అమరము దగ్గర నిద్రపోతూ ఉన్నాడు. उस निचले हिस्से में वो सो रहा था। వీళ్ళంతా ఒక భాగంలో ఉన్నారు, యేసయ్య అమరము దగ్గర ఉన్నాడు. ये सब एक और थे और यीशु मसीह निचले हिस्से में था। భయంకరంగా గాలి తుఫానులు వస్తున్నాయి. और भयानक आंधी तूफान आ रहा था। అప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేచి, तब यीशु मसीह उठकर, అల్ప విశ్వాసులారా हे कमजोर विश्वासी, ఎందుకు భయపడుతున్నారు तुम क्यों डर रहे? అని గాలి తుఫానులు గద్దించగా మిక్కిలి నిమ్మలమాయన. ऐसा कहकर जब उसने आंधी और तूफान को डांटा तो वो पूरा शांत हो गया। గట్టిగా చప్పట్లు కొట్టాలా. जोरदार तालियां बजाएं। ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకు అంత కోపం వచ్చింది? क्यों यीशु मसीह को इतना गुस्सा आया? ఎందుకంటే యేసయ్య అమరము దగ్గర నిద్రపోతూ ఉన్నాడు. क्योंकि यीशु मसीह निचले हिस्से में सो रहा था। మేము బే ఆఫ్ బెంగాల్ ఆ దగ్గర పరిసర ప్రాంతాలలో అక్కడ సువార్త ప్రకటించడానికి, మీటింగ్స్ కండక్ట్ చేయడానికి ఒక సేవకుడు పిలిస్తే వెళ్ళినాం. और वहां पर सुसमाचार सुनाने के लिए सभाओं को आयोजित किया गया एक सेवक ने, तो हम वहां पर ఆ गए సేవకులంతా కూడా జాలర్లు. और वे सभी जो है मछुआरे थे। సో వారు ఏమన్నారంటే ఒక దినమున మనము బే ఆఫ్ బెంగాల్ చూడటానికి సముద్రం దగ్గరికి వెళ్దాము అనేసి అన్నారు. तब उन्होंने कहा कि हम समुद्र का तट देखने के लिए समुद्र के किनारे हम जाएंगे। సో ఒక రోజు వాళ్ళతో పాటు మేము బే ఆఫ్ బెంగాల్ ఆ దోణిలో ప్రయాణమై వెళ్తున్నాం. उनके साथ हम लोग उस समुद्र के तट पर गए और नाव में यात्रा कर ఆ रहे थे। సముద్రం మధ్యలోకి వెళ్ళినాం, చుట్టుపక్కల ఏం కనబడతలేదు. ఇక और समुद्र के बीचों बीच जब हम गए, आजू बाजू देखते तो हमें कुछ नजर नहीं आता। ఆ దోణి ఇట్లా ఇట్లా అవుతూన్నదే. और वो नाव जो है हिल रही थी, डगमगा रही थी। మేము అనుకుంటున్నాం ఇక ఓడ మునిగిపోతుందేమో, ఆ నీళ్ళల్లో మునిగిపోతామేమో అని భయపడుతున్నాం. और हमें मनी मन डर लग रहा था कि कहीं नाव डूब ना जाए, कहीं हम पानी में डूब ना जाए। అప్పుడు ఆ ఓడ నడిపే వ్యక్తిని నేను అడిగినాను. तब उस नाव के चालक से मैंने पूछा, ఈ ఓడలో అమరము ఎక్కడున్నది? मैंने पूछा कि इस नाव में निचला हिस्सा कहाँ पर है? హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ అమరము ఎక్కడున్నది అనేసి అనగానే, సార్ ఇది అమరం అని చెప్పినాడు. और जब उन्होंने उस स्थान को पूछा तब उन्होंने कहा ये वो जगह है।
నేను ఆ వ్యక్తిని అడిగినాను, मैंने उस व्यक्ति से पूछा, ఓడ మునిగిపోతే మొదటిగా మునిగిపోయేది ఏంటిది అని అడిగినా. मैंने पूछा जब एक नाव डूबता है तो सबसे पहला कौन सा हिस्सा डूबता है? మొదటిగా మునిగిపోయేది అమరమే. और वो सबसे पहला डूबने वाली जगह स्थान है वो नीचे वाला हिस्सा. అమరము మునిగిపోయిన తర్వాతనే మిగతా దోణి అంతా కూడా మునిగిపోతది. और वो निचला हिस्सा डूबने के बाद ही पूरी नाव डूब जाती है. కానీ ఈ ఓడలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పండుకున్నాడంటే అమరము దగ్గర పండుకున్నాడు. लेकिन इस नाव में यीशु मसीह पता है कहाँ सो रहा था? निचले हिस्से में सो रहा था. హల్లెలూయా. हालेलुया. ఓడ మునిగిపోయిందంటే మొదటిగా యేసయ్యనే మునిగిపోవాలి. यदि नाव डूबती है तो सबसे पहले यीशु मसीह को डूबना होगा. కానీ యేసయ్య ఎక్కడ పండుకున్నాడంటే శిష్యుల కంటే ముందుగా అమరము దగ్గర పండుకున్నాడు. यीशु मसीह चेलों से भी आगे निकल गया और निचले हिस्से में सो गया. కారణం ఏంటిదంటే ఆ ఉపద్రవం వచ్చిందంటే యేసయ్యని దాటి ముందుకు రాదు. कारण ये है जब क्लेश आएगा तो यीशु मसीह को पार करके नहीं आ सकता. ఆ డిజాస్టర్ వచ్చిందంటే యేసయ్యని దాటి రాదు. वो नाश जब आता है तो यीशु मसीह को पार करके नहीं आता. ఆ సముద్రం పొంగుకి శిష్యులకి మధ్యలో అమరము దగ్గర పండుకున్నది యేసుక్రీస్తు ప్రభు. समुद्र के लहरों के बीच और चेलों के बीच जो सो रहा था निचले हिस्से में वो प्रभु यीशु था. ఆ సముద్రపు పొంగు వచ్చి శిష్యులను ముంచి వేయాలంటే యేసయ్యని మొదటిగా ముంచి వేయాలా. समुद्र के लहरें अगर चेलों को डुबाना है तो सबसे पहले यीशु मसीह को डुबा कर जाना होगा. కానీ ఆ సముద్రపు పొంగు యేసయ్యని ముంచి వేయలేదు. लेकिन वो समुद्र की लहरें यीशु मसीह को डुबा नहीं सकी. ఎందుకంటే సముద్రమును తయారు చేసిన దేవుడు, क्योंकि जिस परमेश्वर ने समुद्र को बनाया, గాలి తుఫానులను తయారు చేసిన దేవుడు యేసయ్య. आंधी और तूफान को बनाने वाला परमेश्वर यीशु मसीह है. యేసయ్యకి అంత కోపం రావటానికి కారణం ఏంటిదంటే यीशु मसीह को इतना गुस्सा आने का कारण क्या है? మీరు మునిగిపోవాలంటే మొదటిగా నేను మునిగిపోవాలా. तुम डूबोगे तब जब मैं डूबूंगा. మీరు సేఫ్టీ జోన్ లో ఉన్నారు, నేను రిస్కీ జోన్ లో ఉన్నాను. तुम सुरक्षित जगह पर हो और मैं जोखिम भरे ఆ जगह पर हूं. సముద్రపు పొంగు మిమ్మల్ని తాకాలి అంటే నన్ను ముందు తాకాలా. वो समुद्र के लहरें अगर तुम्हें छूना है तो सबसे पहले मुझे छू कर నా निकलना ప్రియ होगा. సహోదరుడా సహోదరి, मेरे प्रिय भाई और बहन, ఒకవేళ భయంకరమైన శాపానికి బానిసైపోయినావేమో, हो सकता है भयानक श्राप की अवस्था में तू गया होगा. భయంకరమైన రోగాలకి బానిసైపోయినావేమో, भयानक बीमारी का तू गुलाम हुआ होगा. భయంకరమైన పోరాటాలు ఎదురుగాలు నిన్ను అడ్డగిస్తున్నాయేమో, भयानक लड़ाइयां आंधी तूफान तू सामना कर रहा होगा. అనేక స్థలాలు తిరిగి 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 అలసిపోయినావేమో. बहुत से जगह घूम घूम कर तू थक गया కానీ होगा. రాత్రి నీ హృదయాన్ని నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంటే आज की रात तू अपने जीवन अपने हृदय को अगर यीशु मसीह को देगा, ఆ వస్తున్న ఉపద్రవం అక్కడికి ఆగిపోబోతున్నది. वो आंधी जो आ रही है वही थम जाएगी. యేసయ్యని దాటి ఆ ఉపద్రవం నిన్ను ముట్టలేదు. यीशु मसीह को पार करके वो क्लेश आपको छू नहीं सकता. యేసయ్యని దాటి ఆ శాపం నిన్ను ముట్టలేదు. यीशु मसीह को पार करके वो श्राप तुझे छू नहीं सकता. భయంకరమైన శాపంలో ఉన్న మా జీవితాలు भयानक श्राप की अवस्था में जब हमारे जीवन थे, శత్రువులు తరుముతూ ఉండగా, शत्रु जब हमें भगा रहा था, శత్రువులు ముట్టడి వేస్తుండగా, जब शत्रु मेरे चार हो रहा है, అనేక స్థలాలు పరిగెత్తి పరిగెత్తి बहुत से बार भाग भाग के ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చినామో जब हम यीशु मसीह के पास आए, ఆ శాపం అనే కాడి ఆగిపోయింది. वो श्राप का जुआ रुक गया. మా జీవితంలో మహిమ కలిగిన కార్యం చేసిన యేసయ్య हमारे जीवन में जिसने महिमा का काम किया वो यीशु, అదే కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. वही कार्य आपके जीवन में करने जा रहा है. ఆ యేసయ్య అమరము దగ్గర నిద్రపోతున్నాడు. वो यीशु मसीह नाव के निचले हिस्से में सो रहा 2000 సంవత్సరాల క్రితమా 2000 साल पहले యెరూషలేము పొలిమేరలనే గొల్గోతా అనే అమరము దగ్గర यरूशलेम के शहर के बाहर गोलगोता नामक उस पहाड़ पर మనుష్య పోలికగా పుట్టి मनुष्य के रूप में जो पैदा हुआ, దాసుని స్వరూపమును ధరించుకొని दास का स्वरूप जिसने धारण किया, తన్ను తాను రిక్తునిగా చేసుకొని अपने आप को जिसने खाली किया, సర్వ మానవాళి పాపాలు తన మీద వేసుకొని सारे मनुष्य जाति के पापों को अपने ऊपर उठा लिया. నీవు దీవించబడాలని, तू आशीष
आशीषित हो, నీవు ఆశీర్వదించబడాలని, तू आशीषित हो, నీవు నరకము కాక పరలోకం వెళ్ళాలని तू नरक में नहीं स्वर्ग में जाए। 2000 సంవత్సరాల క్రితం 2000 साल पहले యెరూషలేము అనే పొలిమేరలలో यरूशलेम के शहर के ఆ बाहर గొల్గోతా అనే అమరము దగ్గర उस गोलगोता नाम के स्थान पर యేసుక్రీస్తు ప్రభు నీ పాపాలన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. यीशु मसीह प्रभु आपके सारे पापों को अपने ऊपर उठा ఆ लिया। పరలోకం నుంచి రావాల్సిన దేవుని ఉగ్రత అంతా కూడా తన మీద వేసుకున్నాడు. उस स्वर्ग से जो परमेश्वर का प्रकोप आया उसने अपने ऊपर उठा लिया। దేవుని ఉగ్రత ద్వారా మనం చేసిన పాపమును బట్టి మనం నాశనం అయిపోవాలి. परमेश्वर के प्रकोप के कारण हमारे पाप के बदले में हमें नाश होना चाहिए మనం था। చేసిన పొరపాట్లను బట్టి మనం నాశనం అయిపోవాలి. हमारी गलतियों के कारण हमें नाश होना चाहिए था। నాశనము కావలసిన నీ విషయంలో तुझे जो नाश होना था तेरे विषय, ఆ పాపాన్ని ఆ శాపాన్ని యేసయ్య భరించినాడు. उस पाप को उस श्राप को प्रभु यीशु ने उठाया। గట్టిగా చప్పట్లు కొడదాం. जोरदार तालियां बजाए। ఈ రోజు దాకా యేసయ్య నీకు ఎట్లా అర్థమైనాడు? आज तक यीशु मसीह को तूने जैसे भी समझा, ఒకవేళ కోటీశ్వరుడు కావచ్చు, हो सकता है तू करोड़पति होगा, లక్షాధికారివి కావచ్చు, लखपति होगा, మంచి జ్ఞానవంతుడు तू కావచ్చు, बड़ा ज्ञानी होगा। డబ్బు ద్వారా నేను ఏమైనా చేయగలుగుతాను అనుకుంటున్నావు, पैसे के द्वारा मैं कुछ भी हासिल कर सकता हूँ మేధా सोचता శక్తి होगा। ద్వారా నేను ఏమైనా చేయగలుగుతాను मैं अपनी అనుకుంటున్నావు. शक्ति से कुछ भी कर सकता हूँ तू కానీ सोच रहा है। తమిళనాడు ఎక్స్ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. तमिलनाडु एक्सप्रेस जो तमिलनाडु चेन्नई से दिल्ली के लिए रवाना हुई కరెక్ట్ నెల్లూరు దగ్గరకు వచ్చి ఆగిందంతే. और नेल्लूर के पास आकर वो ट्रेन रुक गई। ఏసీ కంపార్ట్మెంట్లు అంతా కోటీశ్వరులు ఉన్నారు. एसी कंपार्टमेंट में सब लखपति करोड़पति लोग थे। వారు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. वो दिल्ली जा रहे थे। మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, డాక్టర్, సైంటిస్టులు అంతా వెళ్తున్నారు. अच्छे सॉफ्टवेयर इंजीनियर, अच्छे डॉक्टर, साइंटिस्ट जो है वो जा रहे थे। వారు భవిష్యత్తులో ఎన్నో ప్లాన్స్ తో బయలుదేరినారు తమిళనాడు చెన్నై నుంచి. और अपने भविष्य के विषय में बहुत सारी कल्पनाओं के साथ वो चेन्नई तमिलनाडु से रवाना हुए కరెక్ట్ నెల్లూరు దగ్గరకు వచ్చిందంతే. और करेक्ट वो नेल्लूर के पास आई। నెల్లూరు నుంచి ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళిందంతే. नेल्लूर से आगे 6 किलोमीटर गई కంపార్ట్మెంట్, ఏసీ కంపార్ట్మెంట్ అంతా బూడిదైపోయింది. और पूरा एसी कंपार्टमेंट जो है राख बन गया। ఆ ఏసీ కంపార్ట్మెంట్ లో ఉన్న ఒక్క కోటీశ్వరుడు కూడా బ్రతకలే. उस एसी कंपार्टमेंट का एक भी करोड़पति जिंदा नहीं रहा। వాళ్ళ డబ్బు వారిని బ్రతికించలేకపోయింది. उनका पैसा उन्हें बचा नहीं सका, వారి జ్ఞానం వారిని బ్రతికించలేకపోయింది. उनका ज्ञान उन्हें बचा नहीं सका। విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బూడిదైపోయింది ఆ और కంపార్ట్మెంట్. बिल्कुल क्षणों में वो पूरा कंपार्टमेंट बोगी राख बन गया। నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నావు. कहां कहां तू भाग रहा है। కొంతమంది యేసుక్రీస్తు నాకు వద్దు అని పరిగెత్తేవారు ఉన్నారు. कुछ लोग ऐसे भी है जो यीशु मसीह मुझे नहीं चाहिए करके भागते हैं। కొంతమంది ఏమో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి లోక సంబంధమైన అలవాట్లకు బానిస అయిపోయి ఉన్నారు. और कुछ लोग यीशु मसीह को उद्धारकर्ता करके मानते तो है लेकिन संसारिक अभिलाषों में फंसे हुए हैं। కానీ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. यीशु मसीह जल्दी आने वाला है। ఈ రోజు నువ్వు ఇక్కడ బ్రతికి ఉన్నావు, आज तू यहाँ जीवित है, రేపు బ్రతికి ఉంటావో లేదో గ్యారెంటీ లేదు. कल जिंदा रहेगा इसका कोई गारंटी नहीं है। ఎప్పుడు ఉపద్రవం వస్తుందో తెలియదా. कब क्लेश आएगा नहीं मालूम। ఇక్కడ నుంచి ఇంటికి నువ్వు సురక్షితంగా వెళ్తావో లేదో గ్యారెంటీ లేదు. यहाँ से तू अपने घर सुरक्षित जाएगा इसकी गारंटी नहीं है। కానీ నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు స్థానం ఇస్తే, लेकिन यदि तो अपने जीवन में प्रभु यीशु मसीह को जगह दे, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎంత కోల్పోయినావో इतने साल जितना तूने खो दिया 7 అంతలు ప్రభు ఇవ్వబోతున్నాడు. 7 गुना प्रभु आपको देगा। మైకల్ జాక్సన్ అంటే తెలియని వారు ఎవరు కూడా లేరు ఈ ప్రపంచంలో. इस संसार में ऐसा कोई व्यक्ति नहीं है जो माइकल जैक्सन को ना जानता हो। లక్షల కోట్ల ప్రజలు మైకల్ జాక్సన్ అంటే తెలుసు. लाखों करोड़ों लोग माइकल जैक्सन को जानते हैं। కోట్ల డబ్బును సంపాదించుకున్నాడు. करोड़ों करोड़ों रुपए उसने कमाए। ఒక దినమున 24న రిహార్సల్ చేస్తున్నాడు. और 24 तारीख वो रिहर्सल कर रहा था ఎందుకంటే 25న పెద్ద కాన్సర్ట్ ఉన్నది. क्योंकि 25 तारीख को बहुत बड़ा कॉन्सर्ट था। 24న ఆ యొక్క 12 o'clock దాకా రిహార్సల్ చేసినాడు, ప్రాక్టీస్ చేసినాడు. और 24 तारीख 12 बजे तक उसने प्रैक्टिस किया। అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చినాడు. सबको उसने हाथ मिलाया। మీట్ యు ఆల్ టుమారో.
हम कल मिलेंगे, టేక్ కేర్, బై బాయ్. अपना ख्याल रखना, बाय बाय। సెకండ్ తీసుకొని వెళ్ళినాడు అంతే. और सबसे हाथ मिलाकर वो गया। కరెక్ట్ 12:30 1 o'clock కల్లా కార్డియాలజిస్ట్ హార్ట్ అటాక్ వచ్చేసింది. और लगभग 12:30 1 बजे दिल का दौरा पड़ गया। ఆ హార్ట్ అటాక్ వచ్చేసింది. తన ఇంటి నుంచి హాస్పిటల్ దాకా 10 minutes. दिल का दौरा आया, उसके घर से अस्पताल तक 10 मिनट का समय लगा। డాక్టర్స్ వచ్చినారు, అంబులెన్స్లు అన్ని కూడా వచ్చినాయి. डॉक्टर्स आए, एम्बुलेंस भी आए। డాక్టర్స్ అన్నారు జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 10 minutes మనం త్వరగా రీచ్ అయిపోతాం, మైకేల్ జాక్సన్ కి ఏం జరగదనేసి అన్నారు. और डॉक्टरों ने कहा कि 10 मिनट की बात है, हम जल्दी अस्पताल जाएंगे, माइकल जैक्सन को कुछ नहीं होगा। కానీ ఎగ్జాక్ట్లీ హాస్పిటల్ గేట్ దగ్గరికి రాగానే ఆ వ్యక్తి చనిపోయినాడు. और बिल्कुल अस्पताल के गेट के पास तक जैसे आए वो व्यक्ति मर गया। హల్లెలూయా. చూడండి, కోటీశ్వరుడు, లక్షాధికారి, देखिए लखपति है, करोड़पति है। ఇక 2 నిమిషాలలో వెళ్తే బ్రతికేవాడు. हो सकता है 2 मिनट पहले जाता तो वो जिंदा रहता, కానీ 8 minutes లో తన ప్రాణాన్ని కోల్పోయినాడు. लेकिन उसने 8 मिनट में ही अपना प्राण दे दिया। చివరికి మైకేల్ జాక్సన్ अंत में माइकल जैक्सन చివరి రోజులలో अंत के दिनों में భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. पत्नी छोड़कर गई తన 2 బిడ్డలతో अपने दोनों बेटियों के साथ। రిసార్ట్స్లలో, उस रिसोर्ट्स में, హోటల్స్లలో बड़े बड़े होटलों में తల గోడకి కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ చివరి దినాలలో బ్రతికినాడు ఆయన. रोते पीटते अपने सिर को दीवारों से मारते, ऐसी जिंदगी उसने अपने आखिरी दिनों में बिताई। ప్రపంచమునంతా కూడా సంపాదించుకున్నాడు. उसने सारी दुनिया को प्राप्त किया, కోట్లు కోట్లు సంపాదించినాడు. करोड़ों करोड़ों रुपए उसने कमाए, కానీ ఆ కుటుంబంలో సమాధానం లేదు. लेकिन उस परिवार में शांति नहीं थी। జస్ట్ 50 years ఆయనకంతే. 50 साल का वो व्यक्ति था, యంగ్ మైకేల్ జాక్సన్ जवान ही था, చనిపోయినాడా. वो मर गया। ఈ యొక్క ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ये उदाहरण मैं क्यों दे रहा हूँ? నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, ఈ రోజు దాకా అనేక స్థలాలు పరిగెత్తినావు నానా. आज क्या मैं बहुत सारे स्थानों में भाग रहा हूँ? నేను డబ్బు ద్వారా నేను ఏమైనా సాధిస్తానని పరిగెత్తినావు. मैं पैसे के द्वारा कुछ भी हासिल कर सकता हूँ करके तू भाग रहा నువ్వు है, ఏం చేయలేవు బిడ్డ. तू कुछ नहीं कर सकता। కానీ రాత్రి लेकिन आज की रात యేసుక్రీస్తు ప్రభువుకి నీ జీవితాన్ని ఇచ్చేసాయి. यीशु मसीह को अपना जीवन देना। బెల్లంపల్లిలో बेल्लमपल्ली में మా డాడీ సింగరేణి కాలరీస్ లో పనిచేసేవాడు. आपके पिता सिंगरेनी कॉलेज में काम करते थे, అండర్ మేనేజర్. अंडर मैनेजर थे, ఇంటికి ఒక్కడే కొడుకు నేను. और घर का मैं एक ही लड़का हूँ, చాలా గారాబంగా పెరిగినా. और बड़े ही प्यार से मुझे पाला पोसा गया। కష్టాలంటే నాకు తెలియదు. मेहनत मुश्किलें क्या है मैं नहीं जानता। బిఎస్సి డిగ్రీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసుకున్నాను హైదరాబాద్ లో. बीएससी डिग्री करने के बाद कंप्यूटर्स हैदराबाद में ऑपरेट कर रहा था। క్లబ్స్ లలో స్విమ్మింగ్ కి వెళ్ళాలి, क्लब्स में स्विमिंग के लिए जाना होता షటిల్ था, ఆడాలా, शटल खेलना होता था, టెన్నిస్ ఆడాలా, टेनिस खेलता था, మార్నింగ్ కిట్ వేసుకొని గ్రౌండ్ లోకి వెళ్ళి నెట్స్ లలో ప్రాక్టీస్ చేయాలా. और मॉर्निंग में जाके नेट्स में प्रैक्टिस करता था। ఇదే నా రొటీన్ లైఫ్. वो मेरा हर दिन का जीवन మా था। తల్లిదండ్రులకి ఏం తక్కువ చేయలే, ఒక్కొన్నే కొడుకును కాబట్టి. मेरे माता पिता ने कुछ भी कम मुझे महसूस होने नहीं दिया, కానీ क्योंकि मैं एक ही लड़का था। హైదరాబాద్ లో బిఎస్సి కంప్యూటర్స్ కంప్లీట్ చేసుకొని బెల్లంపల్లికి వచ్చినాను. और हैदराबाद में बीएससी कंप्यूटर्स खत्म करके मैं बेल्लमपल्ली आया। నా పాత స్నేహితులంతా మరలా నాకు పరిచయం అయినారు. मेरे सारे पुराने दोस्त फिर से मुझे मिल गए। ఆ దినాలలో బెల్లంపల్లి నక్సలైట్స్ కి ఎక్కువగా పేరు పొందిన పట్టణం అది. और इन दिनों में बेल्लमपल्ली नक्सलवादियों से बहुत मशहूर था। మా పాత స్నేహితులతో కలిసి ఇక విచ్చలవిడిగా బెల్లంపల్లిలో మా జీవితం ప్రారంభమైంది. और मैं अपने पुराने दोस्तों के साथ मिलकर बेल्लमपल्ली में अपनी मनमानी जीवन जी रहा था। క్లబ్స్ లలో మేమే, क्लब्स में हम थे, గ్రౌండ్ లో మేమే, ग्राउंड्स में हम थे, పార్కులలో మేమే, पार्क्स में हम थे, తాగి రోడ్ల మీద తిరిగే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం. और पीते थे, खाते थे, और एक ऐसा गैंग जो है हम बना के रखे थे। ఆ బెల్లంపల్లి పట్టణానికి అంతా కూడా చెడ్డ పేరు తెచ్చిన ఒక భయంకరమైన గ్యాంగ్ మాది. और उस पूरे बेल्लमपल्ली शहर में एक बुरा नाम जिसका था वो गैंग हमारा था। ఎవరైనా బెదిరిస్తే వారి మీద రౌడీజం చేసే గ్యాంగ్. अगर कोई हमें डरा था तो हम उनके ऊपर गुंडागर्दी करते थे। ఒక దినం నా నక్సలైట్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. और एक दिन इसकी सूचना नक्सलवादियों तक ఆ गया। గ్రౌండ్ లో నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఒక నక్సలైట్ వచ్చినాడు. उस ग्राउंड में जब मैं प्रैक्टिस कर रहा था, एक नक्सलवादी वहां पर आया, నా దగ్గరికి వచ్చి मेरे पास आकर నన్ను పక్కకు తీసుకుని వెళ్ళినాడు. मुझे बाजू में लेकर गया। నేను అనుకున్నా ఎవరో తెలిసిన వ్యక్తి కదా అనేసి అనుకున్నా. मैंने सोचा कोई अपना ही आदमी होगा, కానీ నన్ను పక్కకు తీసుకుని వెళ్ళినాడు. मुझे बाजू में लेकर गया।
మీ కార్యకలాపాలు ఎక్కువైతున్నాయి బిడ్డ, జాగ్రత్త. और उसने कहा तू आजकल ज्यादा दादागिरी कर रहा है, तू संभल के रहे. ఇంకొకసారి కంప్లైంట్ వచ్చిందంటే లేపి పడేస్తాం బిడ్డ. दोबारा अगर कंप्लेंट आए तो तुझे उठा देंगे. భయంకరంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. और भयानक चेतावनी देकर चले गए. అప్పటికి కూడా మేము వినలే. तब भी हम नहीं सुने. వాళ్ళ మీద తిరగబడటం స్టార్ట్ చేసినాం. उनका विरोध हम करने लगे. కానీ ఒక దినమున నన్ను ఆటోలో వచ్చి కిడ్నాప్ చేసినారు. एक दिन ऑटो में आकर मुझे किडनैप किए. ఒక అడవిలోకి తీసుకుని వెళ్ళి एक जंगल में ले जाकर భయంకరంగా కొట్టి పడేసినారు. और पूरी तरह मुझे पीट कर फेंक दिए. ఎక్కడిదక్కడ ఒక కర్రకి నన్ను కట్టేసి ఎక్కడిదక్కడ కొట్టి పడేసినారు. एक एक लकड़ी से मुझे बांध कर पूरी तरह पीटे. అప్పటికి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కొట్టి వెళ్ళిపోయినారు. పడేసి అక్కడ కొట్టి और వెళ్ళిపోయినారు. उन्होंने कहा ये तेरा आखिरी वार्निंग है, ऐसा बोलकर उन्होंने खूब मारा और छोड़ के चले गए. అప్పటికి కూడా వినలే. तब भी मैं नहीं सुना. చివరికి ఒక రోజు వినాయక చవితి రోజు और एक दिन विनायक चौथी के दिन, गणपति के दिन, నా 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 స్నేహితుడిని కత్తితో పొడిచి మంగళకెత్తి పెట్టి చీరి పడేసి వెళ్ళిపోయినారు. मेरे एक दोस्त को उन्होंने चाकू से मारा और उसको फेंक कर चले गए. నా గురించి వెతుకుతూ ఉన్నారు. और वो मेरे लिए ढूंढ रहे थे. అప్పుడు నేను బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను. तब मैं बेल्लमपल्ली शहर छोड़कर भाग गया. నేను హిట్ లిస్ట్ లో ఉన్నానని తెలిసి అందరు నన్ను విడిచిపెట్టేసినారు. और जब मेरे सब लोगों को पता चला कि मैं उनके हिट लिस्ट पे था, सब मुझे छोड़ दिए. స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ విడిచిపెట్టేసినారు. मेरे दोस्त, मेरे रिश्तेदार, खून के संबंधी सब मुझे छोड़ दिए. నాకు షెల్టర్ ఇచ్చేవారు లేరు. मुझे कोई शरण देने वाला नहीं था. హైదరాబాద్ లో పార్కులలో, బస్ స్టాండ్లలో బ్రతికిన వ్యక్తిని నేను. हैदराबाद में पार्कों में, बस स्टैंड में मैंने अपनी जिंदगी बिताई. ఒక్క రోజు భోజనం తింటే 2 అట్టి పండ్లు తింటే 3 రోజులు భోజనం ఉండేది కాదు నాకు. एक समय का खाना अगर 2 केले में खाता तो लगभग 3 दिन तक बगैर खाने के मैं रहता था. పడుకోవడానికి షెల్టర్ లేదు. सोने के लिए मेरे पास कुछ शरण नहीं था. ఒకరోజు హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా సుదర్శన్ థియేటర్ ముందు ఒక రాత్రి పండుకున్న వ్యక్తిని నేను. हैदराबाद के गोलकोंडा चौरस्ता में सुदर्शन थिएटर के सामने मैं सो गया. అట్లాంటి జీవితం నా జీవితం. ऐसा जीवन मेरा जीवन था. కానీ ఒక దినమున ఆల్ఫా వెనకాల ఒక క్రిస్టియన్ సభ జరుగుతున్నది. लेकिन एक दिन अल्फा के पास एक मसीह सभा हो रही थी. నేను అక్కడికి ఎందుకు వెళ్ళినానంటే భోజనం తినడానికి వెళ్ళినా. मैं वहां पर इसलिए गया ताकि कुछ खाने को मिलता है तो खा लूं. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు భోజనం ప్రొవైడ్ చేస్తారు, భోజనం తినడానికి వెళ్ళినా. मीटिंग होने के बाद वो खाना देते हैं, खाना खाने के लिए मैं ఎప్పుడు गया. మీటింగ్ అయిపోతుందా, ఎప్పుడు భోజనం తిందామా అని వెళ్ళినా. कब मीटिंग होगा, कब मैं खाना खाऊंगा करके गया. కానీ ఆ రాత్రి అందరు విడిచిపెట్టిన నన్ను యేసయ్య పేరు పెట్టి పిలిచినాడు. लेकिन उस रात जो सबने मुझे छोड़ दिया था, गट्टिगा चप्पल। यीशु मसीह ने मेरा नाम लेकर मुझे बुलाया. గట్టిగా చప్పట్లు కొడదాం. जोरदार तालियां बजाएंगे. నిన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరా బిడ్డ? क्या तुझसे प्यार करने वाला कोई भी नहीं है? ఇదిగో నేను నిన్ను ప్రేమించే దేవుడను. मैं तुझसे प्यार करने वाला परमेश्वर हूं. అనేక స్థలాలు తిరిగి 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 అలసిపోయినావా బిడ్డ? बहुत सारे स्थान घूम घूम कर क्या तू थक गया? నీ జీవితాన్ని నాకు ఇస్తే तेरा जीवन यदि तू मुझे दे, దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్తా బిడ్డ. देश के ऊंचे स्थान में मैं तुझे लेकर जाऊंगा. ఆ రోజు నా జీవితాన్ని నేసకి ఇచ్చినానా. उस दिन मैंने अपना जीवन प्रभु यीशु యేసయ్య, को ఈ दिया. లోకంలో నాకు ఎవ్వరు తెస్తే मैंने कहा यीशु मुझे इस दुनिया में कोई नहीं నాకు चाहिए, నువ్వు కావాలి యేసయ్య. मुझे सिर्फ तू चाहिए. ఆ రాత్రి నేను నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నా. उस रात मैंने अपना जीवन प्रभु यीशु को ఆ दिया. రోజు లేవనెత్తిన నా యేసయ్య उस दिन यीशु ने जो मुझे उठाया, ఈ రోజు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన. आज इस स्थिति में प्रभु मुझे रखा చేతులు है. పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. కుష్ఠ రోగిని ప్రేమించిన ప్రేమనే ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నది. उस कुष्ठ रोगी का चंगा करने वाला वो प्रेम आज तुझे पुकारा. ఆ శతాధిపతిని ప్రేమించిన ప్రేమనే ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నది. उस सूबेदार को जिसने बुलाया वो प्रेम आज तुझे बुला रहा है. శిష్యుల కంటే ముందుగా అమరము దగ్గర పండుకున్న ఆ ప్రేమ ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నది. चेलों से पहले निचले हिस्से में सोने वाला वो प्रेम आज तुझे बुला रहा है. యెరూషలేము యొక్క పొలిమేరలోని అమరము దగ్గర 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చిన ఆ కల్వరి ప్రేమ ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నది. यरूशलेम के शहर के बाहर उस गोलगोथा पहाड़ पर जिसने लहू बहाया वो प्रेम आज तुझे पुकार रहा है. ఏ భయంకరమైన
శాపాన్ని నేను అనుభవించున్నాను, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన ఆ ప్రేమ నిన్ను పిలుస్తున్నది. जिस भयानक श्राप से मैं गुजरा था, श्राप को आशीष में बदलने वाला वो प्रेम आज तुझे बुला रहा है. ఎవరివైనా కావచ్చు సహోదరుడా సహోదరి. चाहे तू कोई भी हो भाई और बहन. ఒకవేళ యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించుకున్నావో లేదో, यीशु मसीह को तूने अपना जीवन दिया या नहीं मैं नहीं जानता. ఒకవేళ దేవునికి నీ జీవితాన్ని ఇచ్చి మరలా లోకంలో కలిసిపోయినావేమో. हो सकता है परमेश्वर को अपना जीवन देने के बाद दोबारा तू संसार में मिल गया होगा. మొదటి ప్రేమ కోల్పోయినావు. पहला प्रेम तूने छोड़ दिया. మొదటిగా ఎంతగానో యేసయ్యను ప్రేమించినావు, पहले बहुत ज्यादा यीशु से प्यार करता था, కానీ ఈ రోజులలో ఆ ప్రేమ లేదేమో. लेकिन हो सकता है आज वो प्रेम नहीं है. కానీ ఈ సభలు ఎందుకంటే ये सभाएं किस लिए? మరలా నువ్వు యేసయ్య దగ్గరికి రావటానికే. दोबारा आप यीशु मसीह के पास आने के लिए. అంతేకాక उतना ही नहीं, నువ్వు ఎంత భయంకరమైన పాపానికి బానిస అయిపోయినా, तू कितने भयानक स्थिति में पाप के गुलाम हो गया, ఎంత బలహీనతలకు బానిస అయిపోయినా, कितने निर्बलता के अधीन हो गया. నన్ను ప్రేమించిన యేసయ్య, वो यीशु जो मुझसे प्यार करता, నా జీవితాన్ని మార్చిన యేసయ్య, जिसने मेरे जीवन को बदला वो నా यीशु, చరిత్రని మార్చిన యేసయ్య, मेरे इतिहास को बदलने वाला वो ఈ यीशु రాత్రి మీ చరిత్రను మార్చబోతున్నా. आज रात तेरे इतिहास को बदलेगा. నీ డబ్బు అవసరంలే, तेरा पैसा नहीं चाहिए, నీది ఏది అవసరంలే. तेरा कुछ भी नहीं चाहिए. యేసయ్యా, यीशु ఐ లవ్ యు, मैं तुझसे प्यार నా करता हूँ, హృదయంలోకి రాయా, मेरे हृदय में आ, నా హృదయంలోకి రా, मेरे हृदय में నా आ, జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. मेरे जीवन को तुझे समर्पित करता మనం हूँ. కానీ ఈ రాత్రి అందరం లేచి నిలబడదాం, आज की रात हम सब खड़े हो जाएंगे. మన జీవితాలు యేసయ్యకి సమర్పించుకుందాం. తండ్రి, ఎంతమంది టీవీ వ్యూవర్స్ మెసేజ్ విని వారి జీవితాలు నీకు సమర్పించుకున్నారు, యూట్యూబ్ వ్యూవర్స్, ఫేస్బుక్ వ్యూవర్స్, ఎంతమంది ఈ మెసేజ్ ద్వారా వారి జీవితాలు నీకు సమర్పించుకున్నారు. నీ అత్యధికమైన కృప బిడ్డలకు తోడైండి నడిపించండి. మీరు రక్షకుడిగా నాయకుడిగా ఉండి నీ రాకడ కోసం సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, आमेन। मैं हमेशा पास्टर साहब का मैसेज टीवी में देखी हूँ और एक बार उनकी चर्च भी विज़िट करी हूँ। मुझे बहुत अच्छा लगता है उनका मैसेज सुनना, और हमेशा मैसेज को और टीवी में सिस्टर का मैसेज और सर का मैसेज हमेशा देखती हूँ, बहुत अच्छा लगता है। और आज जब मैं सामने आई हूँ और खुद होके यहाँ सुनना, उनको लाइव देखना बहुत अच्छा लगा, और उनका जो मैसेज सुन के बहुत अच्छा लगा कि आज का टॉपिक उन्होंने चूज़ किया कि रिस्क, वो रिस्क के लिए हमको बहुत अच्छा लगा कि प्रभु हमारे लिए रिस्क लेता है, तो हम भी प्रभु की सेवा के लिए रिस्क लेना चाहिए। अगर हम प्रभु की सेवा के लिए रिस्क लेंगे तो ऑब्वियसली हम भी अपने प्रभु की अनुग्रह में आगे बढ़ सकते हैं। मैसेज इतना ज़्यादा अच्छा था, इतना ज़्यादा अच्छा था, हार्ट टचिंग था। सीरियसली मैं बोल नहीं सकती कि सच मुझे ऐसा लगा कि प्रवीण पास्टर सच में कितने ज़्यादा पावरफुल है। इतना मुझे एकदम मेरे ना रोंगटे खड़े हो रहे थे उनका वचन सुन के, क्योंकि मैं फर्स्ट टाइम है जब ये वचन सुन रही हूँ। सीरियसली मैं बता नहीं सकती है मेरा एक्सपीरियंस, इतना मैंने पावरफुल पास्टर शायद मतलब अपने साक्षात आंखों से मैंने शायद लाइफ में फर्स्ट टाइम देखा है। बहुत 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 ज़्यादा अच्छा लगा मुझे, मैं बता नहीं सकती हूँ, मेरे पास वर्ड्स नहीं है। सीरियसली मैं खुद चाहती हूँ कि वो मेरे सर पे हाथ रख के प्रेयर करें, मैं अपनी लाइफ मेरी बदल जाएंगी, इतना विश्वास करती हूँ। आज का जो पहले दिन का सभा था बहुत सुंदर वचन का प्रकाशन दिया है, और कई लोगों को दुष्टता से छुटकारा मिला है, कई लोगों को चंगाई मिली है। हम लोग इस मीटिंग से ब्लेस हुए, काफ़ी सारे लोग ब्लेस हुए, काफ़ी सारे लोगों को छुटकारा मिला, चंगाई मिला। इस मीटिंग के लिए और परमेश्वर के सेवा के लिए मैं परमेश्वर का धन्यवाद देता हूँ। हम बहुत प्रभु का धन्यवाद करते हैं कि प्रभु ने ये मीटिंग में हमें लेकर आया और इतने अच्छे वचन के द्वारा हमें आशीषित किया, इसलिए प्रभु का धन्यवाद करते हैं। 20 साल से मैं वाइन को लेके काफ़ी परेशान था। मेरे कारण मेरे परिवार, मेरे बच्चे, मेरे मोहल्ले के लोग सब प्रभावित हुए। मेरी मिसेस और मेरे बच्चों की प्रार्थना ने काम किया। आज 2 वर्षों से मैं उस सब चीज़ों को छोड़ करके परमेश्वर के सानिध्य में हूँ। मेरा परिवार और मेरे सब अड़ोस पड़ोस खुश है। మేము చంద్రపూర్ నుండి వచ్చినాము। ఇక్కడ దేవుడు నాతో ఈరోజు మాట్లాడిండు, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుడు నాతో మాట్లాడిండు। ఈ సంవత్సరం నేను కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో 7 నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు మాట్లాడిన, అందుని బట్టి దేవునికి వందనాలు। మమ్మీ డాడీ చెప్పిన వాక్యం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది।